టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. మొన్నటి వరకు ఈ వివాదం చల్లబడింది. అయితే బుధవారం నుంచి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మళ్లీ మొదటికొచ్చింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు అనుచరులపై లావణ్య ఫిర్యాదు చేసింది. 15 మందితో కలిసి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేశారని లావణ్య ఆరోపిస్తోంది. తనపై దౌర్జన్యంగా 15 మందితో దాడి చేయించి ఇల్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని తెలిపింది. రాజ్ తరుణ్తో తనకు ప్రాణహాని ఉందని లావణ్య చెప్తున్నారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెయిల్పై ఉన్న రాజ్ తరుణ్ ఇలా చేయడం సరికాదంటున్న లావణ్యతో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరోసారి టాలీవుడ్లో రచ్చకెక్కింది. ఏదైతే కోకాపేటలో ఉన్నటువంటి నివాసంలో లావణ్య నిన్న కొందరు వ్యక్తులు గుర్తులేని వ్యక్తులు దాడి చేశారు. అయితే దానికి సంబంధించి లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వచ్చింది. అసలు లావణ్య మనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. అసలు ఏమని ఫిర్యాదు చేశారు? నిన్న నా పైన దాడి జరిగిందండి. దాడి గురించే మాట్లాడాను. దాని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా పైన రాజ్ తరుణ్ వదిలించుకోవాలని ఎప్పటి నుంచో కుట్ర చేస్తున్నాడు. ఏం జరిగినా సరే నేను ప్రేమించిన వ్యక్తే కదా, అండ్ నేనేం క్రూయల్ పర్సన్ని కాదండి. కోపం ఆవేశం 5 నిమిషాలు వచ్చినా సరే ఎక్కువసేపు ఏమి ఉండదు. వద్దు అన్న కారణంగా నేను నా మనస్ఫూర్తిగా సారీ చెప్పేసి కేసులు కూడా వద్దు, నీ పన్ను చూసుకుని నా పని నేను చూసుకుంటా, కూర్చొని మాట్లాడుకుందాం, పోనీ వద్దని నీకు మూవ్ ఆన్ అయిపోదాం లైఫ్లోనే కోరాను, మనస్ఫూర్తిగా కోరాను. మెసేజ్లు పంపడం జరిగింది. నేను మీడియా ముఖంగా కూడా సారీ చెప్పడం జరిగింది. అన్ని అయిన తర్వాత నా పైన ఈ రకంగా దాడి చేశాడు. కమ్యూనిటీలో, పెద్ద కమ్యూనిటీలో ఉంటున్నాము. సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం జరిగింది. 15 మంది రౌడీలను తీసుకొని వచ్చారు రాజ్ తరుణ్ పేరెంట్స్. అంటే దాడి జరిగింది అనేది అంటున్నారు. అసలు ఎట్లా దాడి చేశారు? 15 పీపుల్ వరకు వచ్చారండి. లోపలికైతే 10 మంది వరకు వచ్చారు. కమిటీ లోపలికైతే 15 మంది వరకు వచ్చారు. రావడంతోనే వాళ్ళు అటాకింగ్ మోడ్లోనే వచ్చారు. మా తమ్ముడిని అటాక్ చేశారు. పైనుంచి నన్ను కిందకి లాక్కొని తీసుకొని వచ్చారు. ఏం జరిగిందో అదంతా రాసి కంప్లైంట్ ఇచ్చాను. అడ్వకేట్ కోర్టులో ఉన్నారండి, బిజీ ఏదో ఉన్నారు. బట్ ఒక్కదాన్ని ఉన్నా సరే నా ఫైట్ అన్నదైతే అవుతుంది. బట్ అడ్వకేట్స్ గైడెన్స్ తోనే అయింది. గతంలో అంటే మీరు పెట్టిన కేసులను కూడా వెనక్కి తీసుకున్నారనేది అంటున్నారు. అసలు వెనక్కి తీసుకున్నారా? ఇప్పుడు ప్రస్తుతం అలా ఆల్రెడీ దాడి చేశారు కదా, ఎలా ముందుకెళ్తారు? రాజ్ తరుణ్ ఇప్పుడు చేసింది తప్పు. రాజ్ తరుణ్ గైడెన్స్ తోనే లోపలికి రావడం అన్నది జరిగింది. రాజ్ తరుణ్ గేట్ ఎంట్రీ ఇస్తేనే గుండాలందరూ లోపలికి వచ్చారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ ఒకరే వచ్చి ఉంటే నేను అలో చేయకుండా ఉన్న మనిషిని కాదు. అటాక్ అన్నది చేశారు. అండ్ పోలీసులు ముందే జరిగింది అంతా కూడా. వాళ్ళని కస్టడీలోకి కూడా తీసుకున్నారు. రాజ్ తరుణ్ దీనికైతే శిక్ష అర్హుడు అవ్వాలి. అండ్ యాంటిసిపేటరీ బెయిల్లో ఉండి కోర్టులో ఉన్న కేసుని ఒక హీరో అయి ఉండి మరి సమాజానికి కూడా ఏం నేర్పిస్తున్నాడు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. నేను ముందు నుంచి ఆడపిల్లలకి ఎవరికైతే ఫైట్ చేస్తున్నానో, మస్తాన్ సాయిని ఎలా అయితే ప్రిజన్ కి పంపించానో, ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా జైలుకే పంపిస్తాను నేను. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ కేర్ టేకర్స్ ఉన్నారు. వాళ్ళతోనే వచ్చారని చెప్తున్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మీతో ఏమని మాట్లాడుతున్నారు? రాజ్ తరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు పైన మా ఇంట్లోనే, వాళ్ళు ఉప్పర్లో ఉంటారండి, మేము కోకపేటలో ఉంటాము. కోకపేట మా ఇంట్లోనే 2nd ఫ్లోర్లో ఉన్నారు. వృద్ధులు 2nd ఫ్లోర్, మరి లిఫ్ట్ మాకు లేదు, బాగానే ఎక్కగలిగారండి. ఇది మొత్తంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదు అయినటువంటి కేసుకు సంబంధించి అవి వెనక్కి తీసుకున్నాం. అయినా కూడా అంటే ఒకవైపు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఉంది. ఆ బెయిల్ ఉన్నా కూడా కావాలనే ఇట్లా దాడులు చేయడం పద్ధతి కాదంటూ కూడా లావణ్య చెప్తా ఉంది. ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఆమె ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కావాలి, ప్రాణహాని ఉందని అయితే లావణ్య అయితే ఫిర్యాదు చేసింది. కెమెరా పర్సన్ ప్రసాద్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, నార్సింగ్ నుండి.